ఎంతో రుచికరంగా బెండకాయ కూర తయారు చేసే విధానం. మొదటగా బెండకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత ఒక మట్టి పాత్రను తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కనిచ్చి జీలకర్రను మరియు తర్వాత ఆవాలు కూడా వేసి వేగనియాలి. ఆ తరువాత కొద్దిగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసి బాగా మగ్గనివ్వాలి. అవి బాగా మగ్గిన తరువాత ఇలా మట్టి పాత్రలో వంట చేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. అదేవిధంగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని దాంట్లో వేసి మగ్గనివ్వాలి. ఇలా మట్టి పాత్రలో వంట చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. అందుకనే నేను మట్టి పాత్రను ఎంచుకున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపును వేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. కరివేపాకు కంటికి చాలా మంచిది. అదేవిధంగా పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అదేవిధంగా టమాటాల ప్యూరీని కూడా వేయాలి. తర్వాత ఇలా బాగా మగ్గుతున్నప్పుడు బెండకాయలను కూడా వేస్తే బాగా మగ్గనియాలి. మగ్గిన తర్వాత ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మూత పెట్టేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేయాలి. వేసిన తర్వాత మనకి ఎంత స్పైసీగా తినాలనుకుంటున్నామో కొద్దిగా స్పైసీగానే తినాలనిపిస్తుంది కాబట్టి కొద్దిగా కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేశాను. మీకు కావలసినంత కారం వేసుకోండి. తర్వాత ఇలా బాగా మగ్గి దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పాప టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.